చిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. కాసిపేట మండలాల్లో 10 రోజుల పాటు సంచరించిన పెద్ద పులి దారి మార్చుకొని మాధారం వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా బుగ్గగూడెం మీదుగా మాధారం వైపు వెళ్లినట్లు గుర్తించారు. బుగ్గ ఆలయం ముందు సమ్మక్క సారలమ్మ గద్దెలు ప్రధాన రహదారి గుండా పులి సంచరించినట్లు తెలుస్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు నుంచి వచ్చిన పెద్ద పులి కన్నాల దుబ్బాగూడెం వరిపేట శివార్లలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. కన్నాల వరిపేట శివార్లో అడవి పందులను వేటాడి హతమార్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. కాసిపేట మండలాల్లో 10 రోజుల పాటు సంచరించిన పెద్ద పులి దారి మార్చుకొని మాధారం వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వరలక్ష్మి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దాదాపు 12 రోజుల పాటు సంచరించినటువంటి బీటు అనే పెద్ద పులి మాధారం అడవుల్లోకి ప్రవేశించినట్టుగానైతే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 12 రోజుల పాటు ఇటు కన్నాల కాసిపేట మండలంలో సంచరిస్తూ ప్రజలతో పాటు ఇటు అటవీ శాఖ అధికారులకు కంటి మీద కొనుగోలు చేయకుండా చేసినటువంటి పెద్ద పులి ప్రస్తుతానికైతే దారి మార్చుకొని మాధారం బీట్లోకి అయితే వెళ్ళింది. అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి పెద్దనపల్లి, సోమగూడెం, దుబ్బగూడెం, బుగ్గగూడెం, కొత్త వరిపేట ప్రాంతాల్లో సంచరిస్తూ ఇటు కన్నాలతో పాటు వరిపేటలోనైతే 2 అడవి పందులపై దాడి చేసి హతమార్చిన సందర్భాలను కూడా మనం చూసాం. అయితే నిన్న ఏదైతే ఆదివారం రోజున పెద్ద పులి బుగ్గ దేవాలయం సమీపంలోని గుండముపోచమ్మ గుడి పక్క నుంచి అంకుశం గుట్టల మీదుగా తానూరు మండలంలోని మాధారం బీట్లోకి అయితే ప్రవేశించింది. ఇప్పుడు ఆ పులి అంకుశం నుంచి మాధారం ప్రాంతంలోకి గొంతెమ్మ గుట్టల ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగానైతే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు మాధారంలో పులి సంచారం ఉన్న నేపథ్యంలో స్థానిక అటవీ గ్రామాల ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఎక్కడా కూడా పులికి హాని కలిగించకుండా, అలాగే పులితో పాటు ఇటు రైతులకు కానీ గ్రామాల ప్రజలకు కూడా హాని కలగకుండానైతే చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా ఇప్పటికే 15 మందితో కూడిన ఎనిమల్ ట్రాకింగ్ బృందంతో అయితే నిరంతరం పెద్ద పులిని సంచరిస్తున్న ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ పులి తాడోమ నుంచి బెజ్జూరు మీదుగా ఇటు మంచిర్యాల జిల్లాకి వచ్చినట్టుగానైతే అటవీ శాఖ అధికారులు అయితే ధృవీకరిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే తిరిగి మరలా యూటర్న్ తీసుకొని ఏదైతే ఇంతకు ముందు పెద్ద పులి వచ్చినటువంటి ప్రాంతాలను సంచరిస్తున్న నేపథ్యంలో తిరిగి మరలా ఆసిఫాబాద్ మీదుగా బెజ్జూరుకి వెళ్తుందనేసి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 6 నెలల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట ఇటు పులులతో పాటు చిరుతపుల్ల సంచారంతో అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా పట్టణ ప్రాంతాల సమీపాలకు ఇటు పులి వస్తూ వెళ్తున్న నేపథ్యంలోనైతే అందరూ కూడా ఆందోళన చెందిన సందర్భాలను కూడా సైతం చూసాం. అయితే కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతుందన్నట్టు కూడా కొంత ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు ప్రతి ఏడాది కూడా మహారాష్ట్ర నుంచి పుల్ల సంచారం ఉంటున్నా కూడా అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడం, ట్రాకింగ్ సరిగా చేయకపోవడంతో ఇటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే సంచరిస్తున్నటువంటి బీటు పెద్ద పులికి కూడా ఎక్కడ ప్రాణహాని జరగకుండా ఇటు రైతులను హెచ్చరిస్తూనే వచ్చిన పులి మరలా తిరిగి తమ స్థావరానికి వెళ్లే దిశ కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. మరి ఈ ఆడపులి తిరిగి మళ్ళీ మహారాష్ట్రకు వెళ్తుందా, లేదనుకుంటే ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందా లేదా అని చూడాలి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.